గుడ్ మార్నింగ్ విషెస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఒక సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు సార్? ఆనంద్ కుమార్. ఆనంద్ కుమార్ గారు. సార్ బిఫోర్ విషెస్ మీరు ఏం చేసేవారు సార్? నేను సివిల్ ఇంజనీర్ అండి. రైల్వేలో సివిల్ ఇంజనీర్ గారు సార్. అసలు గవర్నమెంట్ కాదు, ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేసేవాడిని. ఓకే సార్. నా శాలరీ వచ్చేసి 60,000 ప్లస్ ఉండేది. ఎస్ సార్. సో వెస్టేజ్ వాల్యూ తెలిసి దాంట్లో వెస్టేజ్లో అయితే మంచి ఇన్కమ్ తర్వాత ఖచ్చితంగా జనరేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను కంప్లీట్గా వెస్టేజ్ అవ్వాలని జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. సూపర్ సార్. విత్ ఇన్ 1 year అట్లీస్ట్ 1 lakh అబోవ్ నా చెక్ ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా ప్రెసెంట్ సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను. ఆఫ్టర్ 1 year గ్యారంటీగా 1 lakh అబోవ్ 1 car ఐ విల్ అచీవ్. సూపర్ సార్, సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు సార్. మీరు మీ పేరు సార్? ఎం శివరామకృష్ణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను చాగల మండలం ఉనగట్ట గ్రామం నుంచి వచ్చాను. ఎస్ సార్. బిఫోర్ వెస్టేజ్ ఒక ఫ్యాక్టరీలో అమ్మలి వర్కర్గా పనిచేసేవాడిని. ఎస్ సార్. స్టార్ డైరెక్టర్గా ఆల్రెడీ ఒక ఫారెన్ ట్రిప్లో వచ్చాను. మొన్న కార్ విన్ అయ్యాను సార్. కార్ కూడా తీసుకున్నారు వెస్టేజ్ ద్వారా. సూపర్ సార్. సార్ మీరు అంతకు ముందు చేసే జాబ్లో ఉండేటట్టయితే మీరు కార్ తీయగలరా సార్? కారు కాదండి, కార్ చక్రం కూడా కొన్నపోయింది. ఎస్ సార్. ఎస్ సార్. మీ కార్ పేరు సార్? నా కార్ పేరు ఎక్స్ప్రెస్ అండి, మారుతి సుజుకి. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ వన్స్ అగైన్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నెల్లూరు పక్కన ఉండగట్ల మేడం. ఎస్ మ్యామ్. మీ లెవెల్ మేడం? సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్. ఎలా అనిపించింది మేడం ఈ మీటింగ్? సూపర్ మేడం. అసలు అంటే ఒక లీడర్షిప్ నిలబెట్టుకోవాలంటే ఇలాంటి మీటింగ్స్, ఎందుకంటే మనం వెస్టేజ్లో చేయాలంటే లీడర్షిప్ ఉండాలి మేడం. దానికోసం ఇక్కడికి వచ్చాం మేడం. సూపర్ మేడం. సూపర్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం మీరు ఏం చదువుకున్నారు? అయితే అసలు ఏమీ చదువుకోలేదండి. సంతకం కూడా పెడతా రాదు. అదైనా సంతకం ఒకటే నేర్చుకున్నాను. ఎస్ మేడం. అయితే ఇప్పుడు నేను బాగా డెవలప్ అవ్వాలి, దీంట్లో ఏమంటే అన్నది నేర్చుకోవాలని ఈ మీటింగ్ వచ్చాను నేను. ఎస్ మేడం. చాలా సూపర్గా ఉంది. ఎస్ మేడం. మీ పేరు మేడం? ఫస్ట్ అడగాల్సి లాస్ట్లో అడుగుతున్నాను. నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు మీరు మళ్ళీ ఇదే మీటింగ్ పెడితే మళ్ళీ ఓ 10 మందిని తీసుకుని రావాలనుకుంటున్నాను. ఎస్ మేడం. యాక్చువల్లీ మనకి ఇవాళ సెషన్ జరుగుతుంటే మేడం రాయట్లేదు కానీ బ్రెయిన్లోకి ఎక్కించేసుకున్నారు. మేడం చాలా తెలివైన ఆవిడ. బ్రెయిన్తో విన్నారు మేడం అంతా కూడా. మేడం మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు మేడం? గోల్డ్ లెవెల్లో ఉన్నారు. సో వెస్టేజ్ చెయ్యాలి, గోల్డ్ అవ్వాలి, గోల్డ్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే చదువు అవసరం మేడం? లేదండి. అది మిమ్మల్ని చూస్తేనే అవుతుంది. నెక్స్ట్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను అండి. ఈ నెల టార్గెట్ పెట్టుకున్నారు, వర్క్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్ మ్యామ్. మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మేడం? వైజాగ్ నుంచి మేడం. ఏ లెవెల్లో ఉన్నారు మేడం? స్టార్ లెవెల్లో ఉన్నాను. ఎస్ మ్యామ్. మీ పేరు మేడం? సరస్వతి. సరస్వతి గారు మీరు విఎల్సీ ట్రైనింగ్ వచ్చారు కదా మేడం, ఎలా అనిపించింది మేడం? విఎల్సీ ట్రైనింగ్ అనేది మనకి ఎక్సలెంట్ సెక్షన్ అండి. మనకి ఏ విధంగా మనము సక్సెస్ అవ్వాలి అంటే మనకి కొన్ని లెక్కలు అనేది తెలియాలి. అసలు నేను ఈ వెస్టేజ్కి అయితే దేనికి వచ్చాను అని అంటే, మనం ఏదైతే ఒక వస్తువు కొన్నామంటే బిల్లు చూడకుండా ఆ నచ్చిన వస్తువుని కొనాలి అని అది నేను ఎక్కువగా నా డ్రీమ్ అనేవి వెస్టేజ్లోనే ఫుల్ఫిల్ అవుతాయని ప్రతి ఒక్కటి నేను ఇందులో లోతుగా సెర్చ్ చేసిన తర్వాత మనం ఇంకా అంటే ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మనము మన లైఫ్ లైన్స్లో మన టీం అంతా ఏ విధంగా ఉండాలి, మొత్తం అంతా ఈ 2 రోజుల మీటింగ్లోనే మనకి గైడెన్స్ ఇచ్చారు. అలా అయితే సక్సెస్ అనేది మనకి చాలా ఫాస్ట్గా వస్తుంది. అందుకే మనం ఏ విధమైన మీటింగ్ మన కంపెనీ పెట్టినా సరే అటెండ్ అయితే కనుక మనమే ముందులో ఉంటాము. మనం దేనికి వచ్చామో వెస్టేజ్కి ఇన్కమ్ తెచ్చుకోవడానికి వచ్చాము. ఆ విధంగా ఇన్కమ్ సోర్సెస్ రావాలంటే మాత్రం మనకి కొన్ని కాలిక్యులేషన్ అనేవి అవసరము. ఆ కాలిక్యులేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఈ మీటింగ్లో అనేది చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.